సో దేవాలయంలో వ్యాపారం అంటేనే మనకి ఆ యొక్క ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. సో దానికి సంబంధించి ఆ ఏ సంఘటన అయితే దేవాలయంలో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ సంఘటన నుంచి ఈరోజు మన ధ్యానాన్ని ప్రారంభించుకుంటాం. ఎందుకంటే మన యొక్క సెంటర్ పాయింటే దేవాలయంలో వ్యాపారం చేయడం. సో దీని గురించి సపరేట్గా ధ్యానిస్తాం ఏముందన్నా, ఆల్రెడీ అక్కడ ఉంది కదా, దేవాలయంలో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో వ్యాపారం చేస్తున్న ఆ దేవాలయం కూడదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని మందలించి పంపించేశారు అనేది మనకు అవుట్ అండ్ అవుట్ బయటికి కనిపించేటువంటి ఒక అర్థం. సో దీనికి సంబంధించి ఇంకాస్త దేవుడు ఏం నేర్పిస్తూ ఉన్నాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిద్దాము. యోహాన్ గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము, యోహాన్ గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 17వ వచనం వరకు చదువుకుందాము. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి సారలతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారు రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుంది. చాలు చాలు చూసారా, అది అంటే ఆయన ఎంత సీరియస్ అయ్యాడంటే త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి వారి బల్లలు ప్రడదోసి, ఒక్కొక్క పార్టీ చూసుకుంటే ఆయన ఎంత కోపోద్రిక్తాడో మనకు అర్థమవుతుంది. సో సాధారణంగా ఈ సందర్భాన్ని చాలామంది ఆపాదించుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక అబ్జెక్షన్ని ఓవర్కమ్ చేసేటప్పుడు ఎవరైనా సీరియస్ అయినప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతావు అంటే యేసుక్రీస్తు కూడా సీరియస్ అయ్యాడు చూడు బైబిల్లో అని చెప్పేసి ఈ సందర్భాన్ని ఎక్కువ వాడుకుంటూ ఉంటారు, మనం గమనించుకుంటూ ఉంటాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు సీరియస్ అయిన సందర్భం ఇది ఒకటే చూస్తాం. మిగిలినదంతా క్షమాపణే, మిగిలినదంతా ప్రేమే. అది ఆపాదించుకోరు. లైఫ్లో 99% యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏది చేశారో అది ఆపాదించుకోరు. కానీ తన కోపాన్ని కవర్ చేసుకోవటానికి, తన కోపం రైట్ అని చెప్పుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువే కోపగించుకున్నాడు అని ఈ ఒక్క సందర్భాన్ని మాత్రము ఉటంకించుకుంటూ ఆపాదించుకుంటూ ఉంటాం చాలామందిని. సో అఫ్కోర్స్ అది అప్రస్తుతం, జస్ట్ చెప్పాను నేను. సో ఇక్కడ మనం వాక్యాన్ని గమనించుకున్నప్పుడు అక్కడ కొన్ని పద ప్రయోగాలు ఆయన చేశాడు, దాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాము. 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లు అంటే ఆయన ఏ ప్రదేశంలో అయితే ఈ యొక్క పని చేస్తూ ఉన్నాడో ఆ ప్రదేశాన్ని ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? నా తండ్రి ఇల్లు అని సంబోధిస్తూ ఉన్నాడు. అందుకే కిందనే నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నది వాళ్ళ శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభువులతో శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఇదంతా కూడా యెరూషలేము దేవాలయంలో జరుగుతూ ఉంది. సో యెరూషలేము దేవాలయాన్ని ఉటంకిస్తూ దాన్ని ఉదహరిస్తూ ప్రభు ఏమంటా ఉన్నాడు? దాన్ని నా తండ్రి ఇల్లు అంటూ ఉన్నాడు. సో నా తండ్రి ఇల్లు ఇలా మారటాన్ని నేను సహించలేను అనేటువంటి ఆ యొక్క భావన ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అందుకే శిష్యులకు ఏ పదం గుర్తుకొచ్చింది? నీ తండ్రి ఇంటిని, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుననేటువంటి మాట ఏదైతే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 9వ వచనం చూద్దాము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనము. 69వ కీర్తన 9వ వచనము. చూసారా, ఈ మాట శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో అంటే అంత ఆసక్తి, దేని మీద ఆసక్తి ఉంది ప్రభువుకి? తన తండ్రి ఇంటికి సంబంధించిన ఆసక్తి. తన తండ్రి ఇంటిని అని దేనిని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన? ఇది ఎందుకు ఒత్తి చెప్తున్నానంటే చివరికి వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది. తన తండ్రి ఇల్లు యెరూషలేము దేవాలయము, యెరూషలేము దేవాలయాన్ని తన తండ్రి ఇంటిగా ప్రస్తావిస్తూ ఆ ఇంట్లో జరగకూడనివి జరుగుతున్నాయి గనక
అవి జరగకూడదు అనేటువంటి ఒక కోపోద్రిక్తమైన సన్నివేశాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వర్షాల్లో గమనిస్తాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 మరియు 13 వచనములు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని నేను. ఇదే విషయం మత్తయ్య గారు ఇలా మనకి గ్రంథస్థం చేశారు. సో ఆయన ఇక్కడ వాడిన పద ప్రయోగాల్ని చూస్తే ఆయన ఏమంటా ఉన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని చెబుతూ అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని ఏం చేశారు, దొంగల గుహలాగా చేశారు. సో దొంగలు ఏం చేస్తారు, దోచుకుంటారు. అది ఎక్కడ దోచుకుంటున్నారు, నా తండ్రి ఇంటిలో మీరు చేరేం చేస్తూ ఉన్నారు, దోచుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు అని రాయబడి ఉన్నది. ప్రార్థనా మందిరం అనబడినది ఎక్కడ రాయబడి ఉంది, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం కా అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అక్కడ ఏం జరుగుతుందంటే బలిపీఠం మీద దహన బలులను అర్పిస్తారు. అవి నాకు అంగీకార యోగ్యంగా ఉంటాయి. ఈ మందిరం ఏదైతే ఉందో అది సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును. అంటే దేవుని ఇంటిని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త జనులకి ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత మత్తయ్య గారు ఏమంటా ఉన్నారు, ఈ ప్రార్థనా మందిరం అనబడేటువంటి యెరూషలేము దేవాలయాన్ని మీరేం చేశారు, దొంగల గుహగా చేశారు. దోచుకునేటువంటి ఒక స్థలంగా మీరు ఈ దేవాలయాన్ని, నా తండ్రి ఇంటిని మీరు చేశారని చెప్తూ ఉన్నారు. ఇది ఎక్కడ రాయబడింది, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా. చూసారా, నా తండ్రి ఈ మందిరము మీ దృష్టికి ఏమైపోయింది, దొంగల గుహగా అయిపోయింది అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరుల. చూసారా, సో ఈ దొంగల గుహ అనేటువంటి పదప్రయోగము మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనము, లూకా సువార్త 19:6వ వచనంలో కూడా ప్రస్తావించబడింది. నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే చివరిలో మీకు అర్థమవుతుంది. దేవుని ఇల్లు యెరూషలేము దేవాలయము అది ఎలా మార్చబడింది, దొంగల గుహగా మార్చబడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తాం. దీనికి చాలా కోపం వస్తూ ఉంది. ఎందుకంటే దేవుని మందిరానికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, దేవుని మందిరానికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయన ఆ లక్షణాలను ఆ మందిరానికి ఆపాదించాడు. ఇలా ఉండాలి దేవాలయం అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడైతే అది డిస్టర్బ్ అవుతుందో అది ఖచ్చితంగా ఏమవుతుంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో ఆ ప్రాంగణం అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎలా ఉండాలి దేవుని మందిరము చూడండి. ఎందుకు ప్రభువుకు అంత కోపం వచ్చేసింది, ఎక్కడ కూడా అంత కోపం మనం చూడం. ఎందుకు ఆ మందిరానికి సంబంధించిన ఆ సన్నివేశం చూసేటప్పటికీ ఆయనకు అంత కోపం వచ్చింది. చూడండి ఒకసారి ఈ కీర్తన గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనము. కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనము. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. సో ఆయన మందిరం ఎలా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. అక్కడ జరిగేటువంటి ప్రతి పని, బలి ఇవ్వటం కావచ్చు, ప్రార్థన చేయటం కావచ్చు, ఏదైతే మందిర సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉండాలట, పరిశుద్ధముగా ఉండాలి. ప్రభువుకు అక్కడ కోపం వచ్చిందంటే అర్థం ఏమిటి, పరిశుద్ధముగా ఉండాల్సినటువంటి పనులు అక్కడ ఏమైపోయాయి, అపరిశుద్ధముగా అయిపోయాయి. కాబట్టి ప్రభువుకు అలాంటి ఒక భయంకరమైన కోపాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నామని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తాం. సో ఈ ప్రాక్టీస్ అంతా ఏంటి, ప్రభువు అక్కడికి వచ్చాడు,
వచ్చిన తర్వాత రూకలు మార్చేవాళ్ళు అక్కడ ఉన్నారు, ఎడ్లను అమ్మేవాళ్ళు, పావురాలను, గువ్వలను, వీటిని అమ్మేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఏంటి ఈ సెటప్ అంతా ఎందుకు ఉంది అక్కడ దేవాలయంలో అనేది కూడా మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా చూద్దాం. ఎందుకంటే జస్ట్ ఏదో వ్యాపారం చేసుకుంటారు అక్కడ దేవాలయంలో అనుకోవడానికి లేదు కదా. ఎందుకంటే దానికి మందిరానికి సంథింగ్ రిలేట్ అవుద్ది, ఎక్కడో సంబంధం ఉంది. ఈ పావురాలకు కానీ, గువ్వలకు కానీ, ఎడ్లకు కానీ, రూకలు మార్చడం కానీ ఎక్కడో సంబంధం ఉంది. ఆ సంబంధం ఉంది కాబట్టే ఈ జనాలంతా అక్కడ చేరారు. సో అక్కడ చేరి వాళ్ళు మోసం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు మోసం అంటే అర్థం ఏంటి? నమ్మించి అబద్ధం నాటటమో అబద్ధం చేయటమో. సార్ ఎక్కువ రేటుకు అమ్మటం, ఎక్కువ ధరకు అమ్మటం, అది మోసం చేయటం అంటాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంఆర్పి ఉంటుంది ఏదైనా వస్తువు కొంటే. సో ఎంఆర్పికి ఎక్కువ అమ్మితే మనం ఏం చేస్తాం? అడుగుతాం, ఏంటన్నా ఎంఆర్పి ఇంతే ఉంది కదా, ఎక్కువకి ఎందుకు అమ్ముతున్నాం అని చెప్పేస్తాం. అఫ్కోర్స్ అడగడం తర్వాత విషయం, అట్లీస్ట్ ఎంఆర్పి ఉంటుంది దాని మీద. సో వీళ్ళేం చేస్తూ ఉన్నారు? ఏదో చేస్తూ ఉన్నారు అక్కడ. అంటే ఒక కూల్ డ్రింక్ ఒక షాప్లో అమ్మాలని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అది ఏ రేట్కి అమ్మాలని ఎంఆర్పి ఇచ్చింది. అంటే అంతవరకు ప్రాసెస్ ఎలా ఉంది? లీగల్గా ఉంది, చట్ట ప్రకారం ఉంది. కానీ అమ్మేటప్పుడు ఏం జరుగుతుంది? ప్రాసెస్కి వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఏదో జరుగుతూ ఉంది. కాన్సెప్ట్ ఇదే. అంత దేవాలయంలో పావురాలు, గువ్వలు, ఎడ్లు ఉండాలి, రూకలు మార్చేవారు ఉండాలి, అంతవరకు ప్రాసెస్ ఓకే. కానీ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతా ఉంది? సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. దేవుడు ఏం చెప్పాడు, ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ దేవాలయానికి ఒక ఆనవాయితీ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అందరూ కూడా అక్కడికి వెళ్ళి బలులను అర్పించాలనే ఆనవాయితీ మనం చాలాసార్లు చూసుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభులవారు పుట్టినప్పుడు కూడా ఈ ప్రాసెస్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేశారు. చూడండి ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 22, 23 మరియు 24 వచనములు. లూకాసు వార్త 2వ అధ్యాయము 22, 23, 24 వచనములు. చదవండి. సమర్పించుటకును. చూసారా? ధర్మశాస్త్రంలో రాయబడినట్లు చూస్తున్నాం కదా. సో ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే మొదటి విషయం ఏమిటి అంటే ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను. చాలాసార్లు మనం చూసుకున్నాం. ఏ సందర్భంలో? పస్కా సందర్భంలో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి తొలిచూలు మగపిల్ల నాది అని చెప్పేసి ఆయన చెప్పాడు, అది రాయబడి ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి? ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్లు ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకును మొదటి 22 మొదటి భాగంక మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు. సో మరియమ్మ డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత శుద్ధి చేసుకునేటువంటి దినాలేవో దేవుడు పెట్టాడు. అవి కూడా ఎక్కడ రాయబడిందట? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇది ఒకదానికొకటి లింక్ ఉంది, మీరు గమనించాలి. ఈ దినములు కంప్లీట్ అయిన తర్వాతే వీళ్ళు దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు దేవాలయానికి వెళ్ళారు? బలి అర్పించడానికి దేవాలయానికి వెళ్ళారు. సో స్టెప్ బై స్టెప్ మనం క్లారిటీ తీసుకుందాం. శుద్ధి చేయబడు దినములు అని ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడింది, అవి ఎన్ని దినాలు అనేది చూద్దాము. మగపిల్ల పుడితే లేవియాకాండము 12వ అధ్యాయం 4వ వచనము. లేవియాకాండము 12వ అధ్యాయము 4వ వచనము. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణం వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు. చాలన్నా. ఎన్ని దినాలు? శుద్ధి చేయబడి దినాలు ఎన్ని దినాలు? 33 దినాలు. మొదటి వచనంనా? మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల. చాలనా. మగబిడ్డను కనిన ఎడల శుద్ధి చేసుకునే దినాలు ఎన్ని దినాలు? 33 దినాలు. నెక్స్ట్ వచనం 5వ వచనం. ఆమె ఆడపిల్లను కనియడల ఆమె తాను కడగా ఉండున్నప్పటి వలె 2 వారములు పీఠాలై ఉండవలను. ఆమె తన ఋతుశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలను. చూసారా? మగపిల్లవాడు పుడితే శుద్ధి చేసుకుని దినాలు ఎన్ని దినాలు? 33 దినాలు. ఆడపిల్ల పుడితే డబల్ 66
దినాలు అని ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రంలో రాయబడింది. అదే ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో ఇది శుద్ధి చేసుకొని దినాలు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గువ్వల చేతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకు వారిని ఎక్కడికి తీసుకెళ్లారు? యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? బలిని అర్పించడానికి. ఇది కూడా ధర్మశాస్త్రంలో రాయబడినట్లే ఉంది కదా. ఎక్కడ రాయబడింది చూడండి ఒకసారి. లేవియాకాండం 12వ అధ్యాయం 8వ వచనము. లేవియాకాండము 12వ అధ్యాయము 8వ వచనము. ఆమె గొర్రె పిల్లల తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గోలనైనను 2 పావురపు పిల్లలైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహార బలిగా ఒకదానిని తీసుకుని రావాలను. చూసారా? దహన బలిగా ఈమె ఏం చేయాలి? ఆ యెరూషలేం దేవాలయానికి వెళ్ళి అర్పించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇదంతా చూపిస్తున్నానంటే, ఎందుకు ఆ ప్రాక్టీస్ ఉంది. ప్రభు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎడ్ల నమ్మేవాళ్ళు, పావురాలు నమ్మేవాళ్ళు, గువ్వలు నమ్మేవాళ్ళు, రూకలు మార్చేవాళ్ళు ఎందుకున్నారు అక్కడ అని అర్థం కావటానికి ఇదంతా మనం చూసుకుంటున్నామని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే రూకలు మార్చేవారు, మనీ చేంజర్స్. ఇప్పుడు మీకు ఈ లాంగ్వేజ్లో, మన లోకల్ లాంగ్వేజ్లో అర్థం కావాలంటే వెస్టర్న్ ట్రాన్స్ఫర్ అని ఒక ఇది ఉంది. అంటే కువైట్ నుంచి ఎక్కడి నుంచి వాళ్ళు డబ్బులు వేస్తే అక్కడేవో దినార్లు, డాలర్లు ఏవో ఉంటాయి కదా. ఈ సంస్థ ద్వారా మనకేం చేస్తారు? వాళ్ళు రూపాయలుగా మార్చిస్తారు. సో డాలర్స్ ఇక్కడ మనం ఏం చేసుకోలేం. సో వాళ్ళు అక్కడ డాలర్ వేస్తే ఇక్కడ మనకేం చేస్తారు? దాన్ని మన రూపాయలు ఎంతనో అది మనకి ఇస్తారనమాట కదా. మనీ చేంజెస్, రూకలు మార్చేవారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. వీళ్ళని కూడా ఏం చేశాడు ఆయన? ప్రభు బయటికి తరిమేశాడు. ఇప్పుడు వెస్టర్న్ ట్రాన్స్ఫర్ అది మనం చేయాలి అంటే సంథింగ్ ఎంతో కమిషన్ పట్టుకుంటారు, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో వాళ్ళు డాలర్స్ వేస్తే కాస్త కమిషన్ వీళ్ళు పట్టుకొని మిగిలింది మనకి ఇస్తారు. యాక్చువల్గా యెరూషలేం దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి, మీరు పైన కూడా వాక్యాలు గమనిస్తారు, అంతా పస్కా పండుగ టైం. సో ప్రతి పస్కా పండుగ టైంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యెరూషలేం దేవాలయం దగ్గరికి రావాలి, బలులు అర్పించడానికి, ప్రార్థించుకోవటానికి. ఒక ఆచారంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, రియల్గా ఇప్పుడు మరియమ్మ వెళ్ళారు కదా, అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అనేక కారణాల చేత అక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? వేరే వేరే ఏరియాస్ నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బలి అర్పించాలి, ఒక మేక పిల్లను బలి అర్పించాలి. దూర ప్రదేశం నుండి వాళ్ళు మేక పిల్లని తీసుకోవాలంటే ఇబ్బంది కదా. అందుకే దేవుడు ఒక ఆప్షన్ పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 24, 25, 26 వచనములు. నీవు వాటిని మోయలేని ఎడ, ఆ పైన ఉంటుంది మీకు పశువుల గురించి, లేని ఎడల కూడదు. చూసారా? సో ఏం చేయాలట? నువ్వు దూర ప్రదేశం నుంచి ఆ పైన మీకు చదివితే ఉంటుంది, నీ పశువుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ తొలుచులు వాటిని తినవలను, మార్గము దీర్ఘంగా ఉన్నందున. అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో, ఆ మేకపిల్లని కానీ ఎడ్లను కానీ నువ్వు అంత దూరం తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళలేవు. కాబట్టి దాన్ని ఎలా మార్చుకోమన్నాడు? వెండిగా మార్చుకోమన్నాడని తెలుగులో ఉంది. కేజేవీలో దాన్ని మనీ అని రాయబడింది. నేను చూసే చెప్తున్నా, దాన్ని మనీ అని రాయబడింది, మనీ చేంజర్. సో దాన్ని ఏం చేయాలి? అఫ్కోర్స్ వెండిగానే వాడదాం, తెలుగులో వెండి అనేది కాబట్టి వెండిగానే వాడదాం. దాన్ని వెండిగా నువ్వు మార్చుకో. అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిన క్రియను చేయని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. సో అక్కడ రూకలు మార్చడం అంటే ఏమిటి అంటే, మీకు ఒక వచనం చూసుకొని కొనసాగిద్దాము. చూడండి ఒకసారి, నిర్గమకాండము 30వ అధ్యాయము 12 మరియు 13 వచనములు. నిర్గమకాండం 30వ అధ్యాయం 12 మరియు 13 వచనములు.
ఇశ్రాయేలును లెక్కింపవలెను. ఉమ్, వారు లెక్కింపబడు వేలకు ఉమ్, ప్రతివాడు ఉమ్, యెహోవాకు తన ప్రాణ క్రయ విక్రయము ఇచ్చుకొనవలెను. చూస్తానా? ప్రాణ పరిక్రయ ధనము ధనము ఇచ్చుకొనవలెను. చెల్లించవలెను అనేటువంటి మాటని ఇక్కడ చూస్తున్నాం. అది దేనికి వాడాలి? మొదటి విషయం ఎడ్ల గురించి మేకల గురించి చూసాము, అది అలాగే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ని చూస్తా ఉన్నాం. రూకలు మార్చడం అంటే ఏమిటనేది 16వ వచనంనా. నీవు ఇశ్రాయేలుల మధ్య నుండి ప్రాయచితార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. చూసారా? ప్రతి ఒక్కరు ఏం చేయాలి? కాస్త అమౌంట్ వెండిని ఇవ్వాలి. దానిని దేనికి వాడాలి? ప్రత్యక్ష గుడారపు సేవ నిమిత్తము వాడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇదే నెహమ్యా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము. 10వ అధ్యాయము 32 మరియు 33 వచనం. నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయము 32 మరియు 33 వచనములు. 32 మరియు 33 వచనములుగా. అలాగుననే నియమించుకుంటే మీ ఎలాగున నియమించుకున్నారు? సంవత్సరానికి ఒకసారి 3వ వంతు చెల్లించాలి అనేటువంటి ఒక నియమాన్ని ఇక్కడ పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో కూడా ప్రభువును కూడా పన్ను అడుగుతారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసేకేలను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసేకలు చెల్లింపడా? చూసారా? బోధకుడు అరశకెలు చెల్లింపడా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీన్ని NIV ఇంగ్లీష్ వర్షన్లో టెంపుల్ ట్యాక్స్ అని చూస్తాం. టెంపుల్ ట్యాక్స్, దేవాలయపు పన్ను అని దాని అర్థం. NIVలో టెంపుల్ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే ఆ కాలంలో ఏంటి? సంవత్సరానికి ఒకసారి ఇంత చెల్లించాలి. ఆ చెల్లించబడినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆ దేవాలయపు మెయింటెనెన్స్ కోసం కంప్లీట్గా వాడబడాలి. ఆ ట్యాక్స్ నీ బోధకుడు చెల్లించడా అని చెప్పేసి పేతురు గారిని అడుగుతా ఉన్నారు. ఇదంతా మీకు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, దూర ప్రదేశాల నుండి వచ్చేవాళ్ళు ఎడ్లను మేకలను వాళ్ళతో పాటు తీసుకురాలేరు గనక దానిని వెండి రూపంగా వాళ్ళు మార్చుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర ఆ బలి కోసము కొనాలి కదా. ఆ కొనేటువంటి ఒక క్రియ ఇక్కడ జరుగుతుంది. కానీ అది ఎలా ఉండాలి? దేవుని నియమం ప్రకారం పరిశుద్ధముగా ఉండాలి. సో ఏ వాల్యూ నువ్వు తీసుకుంటున్నావో ఈక్వల్ వాల్యూ సంబంధించిన రిటర్న్ ఆ పశువో పక్షో ఏదో ఒకటి నువ్వు ఇవ్వాలి. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఆ పద ప్రయోగంలో మనకు అర్థమైపోతే దొంగల గుహగా మీరు చేసేసారంటే మీరు దోచుకుంటున్నారు. అంటే 10 రూపాయలకు సంబంధించిన డబ్బులు మీరు తీసుకొని మీరు ఇస్తున్న వస్తువు ఎలా ఉంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఇస్తున్న వస్తువు 2 రూపాయలదో మీరు చేస్తూ ఉన్నారు, దోచుకుంటూ ఉన్నారు. రూకలు మార్చేవారు. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వేరే వేరే ప్రదేశాల నుండి వస్తారు, వాళ్ళ కరెన్సీ డిఫరెంట్. సో ఇక్కడ దేవాలయంలో పన్ను చెల్లించాలి అంటే ఈ కరెన్సీ ఏదైతే ఉందో అదే చెల్లించాలి. సో ఈ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అది ఆనాడు యెరూషలేం దేవాలయంలో రూకలు మార్చేవారు, మనీ చేంజెస్ అనేవాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఇంత డబ్బు నేను చెల్లించాలంటే ఇంత డబ్బు ఈ లోకల్ కరెన్సీ నాకు కావాలి. సో ప్రతి పనిని కూడా వాళ్ళు ఏం చేశారు? కమర్షియలైజ్ చేసేసారు, వ్యాపారం చేసేసారు. దేవాలయంలో వ్యాపారం చేసేసారు. దాన్ని పరిశుద్ధత అన్నదానికి తావే లేకుండా చేశారు. అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళని ఎలా చూడాలి మనమని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మన మధ్యకు ఒక సహోదరుడు వచ్చాడు, వచ్చినప్పుడు ఆ సహోదరుని ఎలా చూడాలి అనేది, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ ఇజ్రాయెల్కి చెప్పాడు, మీ మధ్య పరదేశి వస్తే వాళ్ళని మీరు ఎలా చూడండి అని చెప్పాడు. చూడండి ఒక అద్భుతమైన మాట. నిర్గమకాండం 22వ అధ్యాయం 21వ వచనము. నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనము.
పరదేశిని విసిగింపవద్దు, ఉమ్, బాధింపవద్దు. ఉమ్, మీరు ఉమ్. ఐగుప్తు దేశంలో పరదేశంలో ఇంటిరి కదా. చూసారా, మీ మధ్యకు పరదేశులు వస్తే మీరేం చేయకండి, విసిగించకండి, వాళ్ళని బాధించకండి. ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఐగుప్తు దేశంలో పరదేశులుగా మీరు ఉన్నప్పుడు మీరు కూడా ఇలాంటివి పడ్డారు కదా. కాబట్టి మీరు అలా చేయకండి, విసిగించకండి, బాధించకండి అని చెప్పేసి చెప్పాడు. ఇదే మాట మనం లేవియాకాండం 19వ అధ్యాయము, లేవియాకాండము 19వ అధ్యాయము 33 నుండి 37వ వచనం వరకు. నేను ఉమ్. మీ దేవుడైన యెహోవాను, ఉమ్, తల నిలిచిన వాని ఎదుట లేచి ఉమ్, ముసలి వాని ముఖమును గనపరిచి ఉమ్, నీ దేవునికి భయపడవలెను. ఉమ్, నేను యెహోవాను. ఉమ్, మీ దేశమందు పరదేశి ఉమ్, నీ మధ్య నివసించినప్పుడు ఉమ్, వారిని బాధింపకూడదు. ఉమ్, మీ మధ్య నివసించు పరదేశిని ఉమ్, మీలో పుట్టిన వాని వలె ఎంతవలెను, ఉమ్, నిన్ను వలె వాని ప్రేమింపవలను. ఉమ్, ఐగుప్తు దేశంలో మీరు పరదేశంలో ఇంటిది. ఉమ్, నేను మీ దేవుడనైన యెహోవాను. ఉమ్. తీర్పు తీర్చినప్పుడు ఉమ్. కొలతలో గాని చాలు చూసారు, అక్కడ కూడా మనం ఇదే మాటల్ని చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న పాయింట్ గుర్తు చేసి మళ్ళీ నేను వాక్యంలోకి వెళ్తాను. చాలాసార్లు మీరు కూడా చూస్తుంటారు కొన్ని వీడియోస్, యెహోవా దేవుడు లేదా బైబిల్ దేవుడిని సంబోధిస్తారు కొంతమంది. వాళ్ళు ఏమంటారు, పరదేశుల్ని చంపమన్నాడు, వాళ్ళని చెప్పమన్నాడు, వీళ్ళని చెప్పమన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. కానీ లేవియాకాండంలో ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఆయన, పరదేశులు మీ మధ్య ఉంటే ఎట్లా ప్రేమించాలి వాళ్ళని, నీ భార్యను ప్రేమించటం, నీ కొడుకుని ప్రేమించటం, నీ అన్నను ప్రేమించటం కాదు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ ఎదురుగా ఉన్న పరదేశిని కూడా అలాగే ప్రేమించు అనేటువంటి గొప్ప ఆజ్ఞ దేవుడిచ్చాడు. మరి ఆ దేవాలయానికి విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు కదా, యెరూషలేం దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి అది సంబంధమే లేదు. నువ్వు ఎక్కడి నుంచి అన్నారా, ఎవరన్నా కానీ ఏమన్నా కానీ నీ దగ్గర నేనేం చేస్తాను, వ్యాపారమే చేస్తా. నీకు బలి అర్పించడానికి పావురం కావాలా, ఇది వెల. నువ్వు తెచ్చిన రూకలు మార్చి ఇవ్వాలా, ఇది కమిషన్. ఇలా దాన్ని ఏం చేశారట, దొంగల గుహగా వాళ్ళు మార్చేశారని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో వ్యాపారం అనేది ఎక్కడ ఉంటుంది అంటే, దేని పట్ల మనకి తపన ఎక్కువ ఉంటుందో దాని పట్ల మన వ్యాపార దృక్పథం ఏర్పడిపోతుంది. మీకు ఒకసారి ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక చోట నేను విన్నాను, ప్రపంచంలో లాస్ లేని బిజినెస్ ఏంటి అంటే విద్య, వైద్యం, రాజకీయం, మతం. ఈ నాలుగింటిలో లాస్ ఉండదంట. ఈ మూడింటికి నాకు పెద్ద ఐడియా లేదు, విద్య, వైద్యము అండ్ రాజకీయము. కానీ మతంలో మాత్రము మనం చూస్తున్నాం లాస్ ఉందా, పిచ్చ బెనిఫిట్స్, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, పెట్టుబడి ఉండదు, మాటలే పెట్టుబడి, మాయ చేసే మాటలు, కల్పనా కథలు, చమత్కార కథలు, నవ్వించే మాటలు, ఇవన్నీ ప్రయోగిస్తే డబ్బులు పెట్టుబడి లేదు. కానీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ తప్పిస్తే ఇంకా అవుట్ గోయింగ్ ఉండదంట, అంతటి ఇన్కమ్ ఉంటుంది. దొంగల గుహగా మార్చేశారు దేవాలయాన్ని అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి అందుకే పౌలు గారు కొన్ని మంచి హెచ్చరికలు మనకి ఇచ్చారు. ఎలాంటి సేవకులు ఉంటారు, ఎలాంటి సేవ జరుగుతుంది అనే హెచ్చరికలు ఇచ్చారు. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము, 6వ అధ్యాయము 5వ వచనము. దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషులు, రైట్, దైవభక్తి అన్న చదువుతావనా, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నవి. చూసారా, దైవభక్తి ఎలాగైపోయిందట, లాభ సాధకం అయిపోయింది. పెట్టుబడి లేని వ్యాపారం. దేవాలయంలో వ్యాపారం ఎలాంటి వ్యాపారం, అది పెట్టుబడి లేదు. పెట్టుబడి ఏంటి, నా మాటలు కూడా పెట్టుబడిగా చెప్పాలంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న భయమే పెట్టుబడి, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆశే పెట్టుబడి నాకు కదా. దైవభక్తి ఏమైపోయింది, లాభ సాధకం అయిపోయింది. దైవభక్తి లాభ సాధకం రెండు ఒకటి కాదు లక్షణాలు. దైవభక్తి ఎదురుగున్న వాళ్ళది, లాభ సాధకం ఎవరిది, నాది. ఎదురుగా ఉన్న వాళ్ళ దైవభక్తి ఏమైపోతుంది, నాకు లాభ సాధకము అయిపోతుంది.
అక్కడ అదే కదా జరిగింది. దేవాలయంలో లాభం చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళ భక్తిని ఆశ్రయించుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? లాభముగా వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. వారు అధిక లోపలై కల్పన వాక్యంలో చెప్పుతూ మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడే తీర్పు ఆలస్యం చేయదు. వారు ఎలా ఉన్నారట? కల్పనా కథలు చెబుతూ మన వల్ల ఏం చేస్తారట? వాళ్ళు లాభాన్ని సంపాదించుకుంటారు అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ దేవాలయం అనేది ఏమైపోయింది? దొంగల గుహగా మారిపోయింది. ఎప్పుడు? అప్పుడా ఇప్పుడా? అప్పుడు ఇప్పుడు ఈ యొక్క దేవుని భక్తి అనేది లాభసాధకంగా మారిపోయింది, దొంగల గుహగా మారిపోయింది. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా మనం ఉండాలి అని చెప్పేసి నేను ముగిస్తే తప్పు. ఎందుకంటే ఇది అవుట్ అండ్ అవుట్ అందరికీ తెలిసిన విషయమే. మీకు డౌట్ వచ్చేసి ఉంటుంది, ఎందుకు ఈ వాక్యం మనకి? మనం కొబ్బరి నూనె అమ్ముకుంటున్నామా? కర్చీఫ్లు అమ్ముకుంటున్నామా? లేదా ఫోటో దిగితే సుధాకర్ సార్తో ఫోటో దిగితే 10,000 సార్ ఏమన్నా చెప్తున్నారా? ఎగ్జాంపుల్ సార్, అంటే అలాంటి ప్రకటనలు వస్తున్నాయి కాబట్టి. వర్మ గారు బ్రదర్ ఏమన్నా చెప్తున్నారా? మనమే దొంగల గుహగా లేదు కదా, మనకెందుకు ఈ వాక్యము కదా? సో చూద్దాం మనకేమైనా చెప్తున్నాడేమో. సో అవుట్ అండ్ అవుట్ ఇంతవరకు వచ్చిన అర్థం ఏమిటంటే, దేవాలయం అనేది దొంగల గుహ మారిందంటే మన ప్రొజెక్షన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయట చూస్తాం, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, అది దొంగల గుహ అంటాం. కొబ్బరిని అమ్ముకుంటున్నారు, అది దొంగల గుహ అంటాం. స్వస్థతలు అమ్ముకుంటున్నారు, అది దొంగల గుహ అంటాం కదా. ఇక్కడ జాగ్రత్తగా మనం ట్రూత్ రిలేటెడ్ కదా, సత్య సంబంధులం కదా. సో ఇలాంటప్పుడు నేను స్ట్రైట్గా అడుగుతున్నా, దేవాలయము అంటే అర్థం ఏమిటి? అప్పుడు దేవాలయం అంటే యెరూషలేము దేవాలయం, ఇప్పుడు దేవాలయం అంటే ఏంటి? మరెందుకు వాళ్ళ దిక్కు చూస్తున్నాం? మరెందుకు వాళ్ళ వైపు చూస్తున్నాం కదా? ఐఎమ్ సారీ, అంటే నేను ఫ్యాక్ట్ బయటికి రావడానికే మాట్లాడుతూ ఉన్నా. సో దేవాలయం అంటే ఏంటి? ఆయన నివాసం, నా నివాస స్థలం అన్నాడు. అక్కడ సీక్వెన్స్ చూసాం కదా, దేవాలయంలో ప్రభు ఉన్నాడు. ప్రభు ఏమంటా ఉన్నాడు? ఇది నా తండ్రి ఇల్లు అంటా ఉన్నాడు. కీర్తన గ్రంథం ఏమన్నాడు? ఆ తండ్రి ఇంటిని కూర్చిన ఆ యొక్క ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అంటూ ఉన్నాడు. ఏమిటి తండ్రి ఇల్లు అనేది మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అది వాళ్ళకు వర్తిస్తుందా, ఎవరికి వర్తిస్తుంది అనేది మనం జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి రిటర్న్ బ్యాక్ వెళ్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 16-17 వచనములు. యోహాను సువార్త 2వ అధ్యాయము 16-17 వచనములు. చూసారా? నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేయకండి అని ప్రభువు చెబుతూ ఉంటే శిష్యులకు జ్ఞాపకం వచ్చిన మాట ఏంటి? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని కీర్తన గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే మూడు ఒకటేగా, నా తండ్రి ఇల్లు ఒకటే, యెరూషలేము దేవాలయం ఒకటే, ఆసక్తి దేని గురించి భక్షిస్తూ ఉన్నదో ఆ పదప్రయోగం కూడా ఈ మూడు ఒకే మాటకు సంబంధించింది. అది దేవాలయం అనే మాటకు మాత్రమే సంబంధించింది అన్నది మనకి స్పష్టమైపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అది ఏమిటి? తండ్రి ఇల్లు. దేంట్లో నివసిస్తే అది మన ఇల్లు అవుతుంది. మరి తండ్రి దేంట్లో నివసిస్తూ ఉన్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అయినను నేను ఆలస్యం చేసేట్లా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనుడు ఎలాగూ ప్రవర్తింపునో చూసారా? అది నీకు తెలియచేయాలని. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, అంటే దేవుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? దేవుని సంఘములో. అది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మందిరం రూపంలో మాట్లాడుతూ ఉన్నాం. మన పేతురుపత్రిక మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసాం కదా చాలాసార్లు. మనం ఎలా కట్టబడుతూ ఉన్నాం? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతా ఉన్నాము, సజీవమైన రాళ్లుగా మనం ఉన్నాము. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని నివాస స్థలమై ఉండ. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుతున్నారు. మీరు కూడా
అంటే ఎవరిని ఉద్దేశించి? మిమ్మల్ని అందరినీ మాత్రమే ఉద్దేశించా? నన్ను కూడా కలిపి మీరు కూడా ఎలా కట్టబడతా ఉన్నారు? దేవునికి నివాస స్థలమై ఉండటానికి. అదే రావాలి బయటికి. నివాస స్థలమై ఉండటానికి అంటే దేవుడు ఏ ఇంట్లో ఉన్నాడు? ఈ ఇంట్లో ఉన్నాడు కదా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఇప్పుడే చూసుకున్నాము. మనం ఎలా ఉన్నాం? దేవునికి నివాస స్థలముగా ఉన్నాము. అంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తా ఉంది? భక్షిస్తూ ఉందని ఆనాడు యెరూషలేము దేవాలయాన్ని క్లీన్ చేసే సందర్భంలో ప్రభువు చేసినప్పుడు శిష్యులకు ఎలా జ్ఞాపకం వచ్చిందో, ఇప్పుడు ఆ మాట చూసినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి? యెరూషలేములో దేవాలయం గురించా? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తూ ఉంది? భక్షిస్తూ ఉందంటే ఏ ఇంటిని గురించిన ఆసక్తి? ఈ ఇంటిని గురించిన ఆసక్తి మనల్ని ఏం చేయాలి? భక్షించాలి. ఆసక్తి అంత విపరీతంగా ఉండాలి. రైట్ ఆర్ రాంగ్? ఆయన నివాస స్థలం ఇది. ఇప్పుడు ఇక్కడున్నాడు ఆయన. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ఇల్లు ఏదైతే ఉందో దాని గురించిన పూర్తి ఆసక్తి ఎప్పుడూ కూడా మనం కలిగి ఉండాలనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఆనాడు యెరూషలేము దేవాలయాన్ని వాళ్ళు ఏం చేశారు? వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు. ఈనాడు ఈ దేవాలయం అనేది మీకు ప్రూవ్ అయింది అనుకుంటున్నాను. ఇది ఆత్మ సంబంధమైన మందిరంగా గ్రూప్గా కట్టబడుతున్నాం. అలాగే ఇండిపెండెంట్గా కూడా మనం ఎలా ఉన్నాం? ఇండివిజువల్గా దేవుని నివాస స్థలంగా మనం కట్టబడతా ఉన్నాం. కాబట్టి ఈ తండ్రి ఇల్లు, ఈ దేవాలయం కూడా ఏమైనా వ్యాపార కేంద్రంగా మార్చబడిందా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకొని క్లోజ్ చేసేద్దాం. రెండు వచనాలు మాత్రం చూసుకుందాం. సో ఈ ఇల్లు కూడా వ్యాపార కేంద్రంగా మార్చబడిందా? రూకలు మార్చేవాళ్ళు, ఎడ్లను అమ్మేవాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వ్యాపారం చేస్తున్నారా ఎవరైనా అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. అక్కడ ప్రభు ఆ దేవాలయాన్ని క్లీన్ చేశాడు, ఇక్కడ కూడా ప్రభువే చేస్తాడు. చూద్దాం ఆ వాక్యాన్ని కూడా. ఈ ఇల్లును కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయాలి అంటే అక్కడ డస్ట్ ఉందో లేదో గమనించుకోవాలి కదా. చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అక్క 3:4 చదువుక. 4వ అధ్యాయమే 3వ వచనం 4వ వచనం. దూషించుచున్నారు అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు. ఆ దుర్వ్యాపారమునందు అనేటువంటి మాట ఏదైతే ఉందో పైన కొన్ని పదప్రయోగాలు జరిగాయి. పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటివి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ దుర్వ్యాపారం నందు మీరు ఇంతవరకు గడిపారు, ఇక చాలు. ఇప్పుడు మీరు ఆ దుర్వ్యాపారంలో మీరు లేనందున ఆ దుర్వ్యాపారం చేసే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారు? దూషిస్తూ ఉన్నారు. బాగుందన్న, అదంతా మేమెక్కడ చేస్తూ ఉన్నాము? పోకిరి చేష్టలు చేయము, ఆ తర్వాత మద్యపానము లేదు, అల్లరితో కూడిన ఆటపాటలు లేవు, త్రాగుబోతుల విందులు లేవు, చేదని విగ్రహ పూజలు లేవు. ఒకటి మధ్యలో మిస్ చేశాను నేను. ఏంటన్నమాట? మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పోకిరి చేష్టలు లేవు, దురాశలు. పోకిరి చేష్టలు బయటకు కనిపిస్తాయి, మద్యపానం బయటకు కనిపిస్తుంది, విగ్రహ పూజలు బయటకు కనిపిస్తాయి. బయటకు కనిపించిన విగ్రహ పూజ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మన మనసులో డబ్బు కూడా విగ్రహంగా ఉంటే అది విగ్రహ పూజే. సో బయటకు కనిపించింది ఏంటి? దురాశ. ఇది కూడా దుర్వ్యాపారంలో లిస్ట్ ఇది. ఆ తర్వాతే దుర్వ్యాపారం అనేటువంటి మాట పేతురు గారు వాడారు అక్కడ.
పేతురు గారికి రాస్తూ. సో ఈ వ్యాపారం ఏమైనా మనలో ఉంటే ఈ దేవాలయాన్ని మనం కూడా ఏం చేస్తా ఉన్నాం? అక్కడ ఏం చేశారట వాళ్ళు? దేవాలయాన్ని ఏం గుహ? దొంగల గుహగా వాళ్ళు మార్చారు. ఈ దేవాలయంలో ఈ దుర్వ్యాపారానికి సంబంధించిన అంశం ఏది ఉన్నా, విగ్రహారాధన అంటే దయచేసి మళ్ళీ 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 జ్ఞాపకం చేస్తున్న, విగ్రహారాధన అంటే కేవలం చెక్కతోనో ఇంకో దాంతోనో చేసిన విగ్రహారాధన మాత్రమే కాదు. మనసులో ఏ విగ్రహాన్ని పెట్టుకున్నా కూడా అది విగ్రహారాధనే. వాక్యాన్ని మించి, దేవుణ్ణి మించి దేనిని మీరు పెట్టుకున్నా, నా భార్య విగ్రహం పెట్టుకున్నా, నా పిల్లల విగ్రహాన్ని నేను పెట్టుకున్నా కూడా అది విగ్రహారాధనే. ఆ ఉద్దేశంలో, ఆ అర్థంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. బైబిల్ కూడా అలాగే మాట్లాడుతుంది. సో ఇలాంటివి ఏమన్నా లోపల పెట్టుకుంటే మనం కూడా ఈ దేవాలయాన్ని ఏం చేస్తా ఉన్నాం? దొంగల గుహగా మార్చేస్తాం. మరి అక్కడ దొంగల గుహని ఎవరు క్లీన్ చేశారు? ప్రభువు క్లీన్ చేశారు. ఇక్కడ కూడా ఆయనే క్లీన్ చేస్తాడు. కాకపోతే ఇది ఇల్లండి, డోర్ తీసున్నారు, ఎవరన్నా రావడానికి పోవడానికి ఆటంకం ఏం లేదు. ఎందుకంటే బికాస్ ప్రాణం లేని ఒక ఇల్లు ఇది. కానీ ఇది ప్రాణం ఉన్న ఒక శరీరం. దీని లోపలికి ఎవరైనా రావాలంటే మనం అనుమతిస్తేనే వస్తారు, లేకపోతే రావడానికి అవకాశం లేదు. మనం ఎప్పుడు అనుమతిస్తామంటే అయ్యో ఇది దొంగల గుహగా మారిపోతుందని మనకు అర్థమైతేనే అనుమతిస్తాం. అలా అనుమతించినప్పుడు ప్రభువు లోపలికి వచ్చి కొరడా తీసుకొని లోపల ఉన్న వాటిని ఏం చేస్తాడు? తరిమేస్తాడు. చూడండి ప్రకటన గ్రంథం చివరి వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11, 12 మరియు 13 వచనములు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11, 12 మరియు 13 వచనములు. మరియు పరలోకము తెరవబడినట్టు సూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకైన వాడును సత్యవంతుడును అను నామం కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏం పెట్టాడంటే పేరు దేవుని వాక్యం అని. ప్రభువుకు మరొక పేరేంటి? దేవుని వాక్యము. అంటే ఇది దొంగల గుహగా మారకూడదంటే ఈ దేవాలయము, ఈ తండ్రి ఇల్లు, ఈ యొక్క తండ్రి నివాస స్థలం ఏదైతే ఉందో అది దొంగల గుహగా, అంటే దుర్వ్యాపారం దీంట్లో జరగకూడదంటే మనం ఏం చేయాలట? దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? లోపలికి తీసుకోవాలి. అది కొరడలాగా పనిచేస్తుంది, తేనెలాగా పనిచేస్తుంది. చూసాం కదా మనము ఏ వస్తువులతో పోల్చారో వాక్యాన్ని. సో అన్ని రకాలుగా వాక్యం పనిచేసి ఏది మనము కీర్తన గ్రంథంలో చదువుకున్నాం కదా, ఆయన మందిరం యొక్క లక్షణం ఏంటి? పరిశుద్ధత. 93వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నాం. ఆయన మందిరం యొక్క లక్షణము పరిశుద్ధత. ఆయన మందిరం యొక్క లక్షణము పరిశుద్ధత. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు పరలో వారిని మనం ఆహ్వానించి విశ్వసించి ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు ఈ మందిరం ఎలా ఉంటుంది? దొంగల గుహగా ఉండదు. నిత్యము ఆ మందిరంలో ఎలా పరిశుద్ధంగా జరిగాయో ఈ మందిరంలో కూడా అన్ని పరిశుద్ధంగా జరుగుతాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాకతాళీయంగా దేవుడు అనుమతించి ఒక పాట కూడా మనం పాడుకున్నాం కదా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. సో ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, ఆనాడు దొంగల గుహ ఎలా అయితే క్లీన్ చేశాడు, యెరూషలేము దేవాలయం దొంగల గుహ కాకుండా ఎలా అయితే ఆయన క్లీన్ చేశాడో ఇవాళ మనల్ని కూడా ఆయన క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ అట్ ఆల్ లోపల ఏదైనా దుర్వ్యాపారం అనేది ఉంటే అని నన్ను నేను హెచ్చరించుకుంటూ సంఘంను కూడా హెచ్చరిస్తూ ముగించుకుంటాను.